సారా అర్జున్ మొన్నటి వరకు ఈ పేరు వినగానే ఆమె ఎవరు అని గూగుల్లో తెగ వెతికిన వారే ప్రస్తుతం సారా అర్జున ది గ్రేట్ యాక్ట్రెస్ అని ప్రశంసలు గుప్పించేలా పరిస్థితి మారిపోయింది. తొలి సినిమాతోనే రికార్డులు బద్దలు కొట్టి ట్రెండ్ సెట్టర్గా నిలిచారు సారా. ఈ క్రమంలోనే కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించిన చిత్రంలో కీలక పాత్ర పోషించి దేశవ్యాప్తంగా తన పేరు మారుమోగేలా చేసుకున్నారు. అంతేకాదు తాజా ర్యాంకింగ్స్ లో అగ్ర తారలను వెనక్కి నెట్టి సోషల్ మీడియాలో నంబర్ 1 స్థానాన్ని అధిరోహించారు. ఈ సందర్భంగా సారా అర్జున్ ప్రొఫైల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం దురంధర్ సినిమా నుంచి మంచి హిట్ టాక్ సాధించింది. అయితే దురంధర్ సినిమా కోసం హీరోయిన్ ఎంపిక మొదలైనప్పుడు ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆ పాత్ర నాకిష్టం, నేనే చేయనా అంటూ దర్శకుడు ఆదిత్య ధరును ఆయన భార్య యామి గౌతమ్ అడిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు దర్శకుడు అంగీకరించలేదు. ఈ పాత్రకు పరిచయం లేని కొత్త ముఖం కావాలి, భావోద్వేగాలను అద్భుతంగా పండించగలగాలి, సీన్లను లోతుగా అర్థం చేసుకునే అమ్మాయి కావాలి అంటూ దర్శకుడు ఆదిత్య స్పష్టంగా తన భార్య యామినికి చెప్పి రిజెక్ట్ చేశాడు. ఈ క్రమంలో హీరోయిన్ కోసం పెద్ద ఎత్తున వెతుకులాట సాగింది. ఈ క్రమంలోనే ఆడిషన్స్ ప్రారంభించారు. దాదాపు 1300 మందికి ఆడిషన్లు నిర్వహించగా సారా అర్జున్ తన నటనా చాతుర్యంతో అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో దురంధర్ సినిమాకు ఎంపిక చేసుకున్నారు దర్శక నిర్మాతలు. ఇక సారా అర్జున్ విషయానికి వస్తే వయసు కేవలం 20 ఏళ్లే అయినా ఆమె నటనలో కనిపించిన పరిపక్వత చిత్ర బృందాన్ని ఆశ్చర్యపరిచింది. ఎలాంటి భావోద్వేగాలనైనా న్యాచురల్ గా చేస్తూ అద్భుతమైన హావభావాలను ముఖం కళ్ళల్లో పలికిస్తూ గ్రేట్ యాక్ట్రెస్ గా మారిపోయారు. వయసు అనుభవానికి మించిన సామర్థ్యంతో తొలి సినిమా దురంధర్ తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి అభిమానులను సొంతం చేసుకున్నారు సారా అర్జున్. సారా అర్జున్ కు కెమెరా కొత్తేమీ కాదు. షాపింగ్ మాల్లో మొదలైన ఆమె ప్రయాణం చివరకు సినిమాల్లో నటించేలా చేసింది. సారా పుట్టి పెరిగింది ముంబైలోనే. అంతేకాదు ఆమెది సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం. తండ్రి రాజర్జున్ గొప్ప నటుడు, తల్లి సానియా డాన్స్ లో ట్రైనర్. అయినా కూడా కెరీర్ మొదలు కావడం మాత్రం పూర్తిగా అనుకోకుండా జరిగింది. సారా అర్జున్ 7.5 వయసు ఉన్నప్పుడు బంధువులతో కలిసి షాపింగ్ మాల్ కు వెళ్లారు. అప్పుడు తల్లి చేతిలో ఉన్న 18 నెలల చిన్నారి సారాను చూసి ఓ యాడ్ ఏజెన్సీ ప్రతినిధులు ముగ్ధులయ్యారు. తమ కంపెనీ ప్రకటనలో నటించమని కోరారు. అందుకు అంగీకరించిన సారా తల్లి ఆ యాడ్ ఏజెన్సీకి అవకాశం ఇచ్చారు. అలా తొలిసారి కెమెరా ముందు అడుగుపెట్టింది సారా. సారాకు 5 ఏళ్ల వయసు వచ్చేలోపే సుమారు 100కు పైగా కమర్షియల్ యాడ్స్ లో నటించారు. ఆ తర్వాత సినిమాల్లోనూ నటించే అవకాశాలు తలుపు తట్టాయి. తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో బాలనటిగా నటించి ఎన్నో అవార్డులు, రివార్డ్స్ ను అందుకుంది సారా. అయితే షూటింగ్స్ మధ్యలో చదువును ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయలేదు. సెలవులకే షూటింగ్స్ ప్లాన్ చేసుకునేది. అలా దేశంలోనే అత్యధిక పారితోషికం పొందిన బాలనటిగా గుర్తింపు తెచ్చుకుంది సారా. పొన్నియిన్ సెల్వన్ షూటింగ్ సమయంలో తీవ్రమైన ఎండలో గుర్రపు స్వారీ నేర్చుకోవడం, విద్యుత్ లేకపోతే దీపం వెలుగులో స్క్రిప్ట్ చదవటం వంటి కష్టాలను చిరునవ్వుతో ఎదుర్కొంది. ప్రొడక్షన్ యూనిట్ పై ఎలాంటి కంప్లైంట్స్, సాకులు చెప్పకుండా అనేక చిత్రాలలో పనిచేసింది. తనకు నటన అంటే చాలా ఇష్టమని అనేక సార్లు చెప్పారు సారా అర్జున్. షూటింగ్ వాతావరణాన్ని ఆస్వాదిస్తానని అంటారు. అయితే చదువు కూడా అంతే ముఖ్యమని నమ్ముతుంది సారా. పొన్నియిన్ సెల్వన్ తర్వాత కూడా ఆమెను చాలా మంది చిన్న అమ్మాయిగానే చూశారు. కానీ హీరోయిన్ గా తెరపై కనిపించగానే అందరూ ఆశ్చర్యపోయారు. సినిమా ప్రకటించినప్పుడు ఇంత చిన్న వయసులో రణ్వీర్ సింగ్ తో నటించడం ఏంటి అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ సైతం వెల్లువెత్తాయి. బాలనటిగా ప్రజల మనసు గెలిచిన అమ్మాయి కావడంతో విమర్శలు మరింత పెరిగాయి. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నటనతోనే అన్ని సందేహాలకు సమాధానమిచ్చింది సారా. తల్లిదండ్రులు ఆమెను సాధారణ మధ్యతరగతి అమ్మాయిలాగే పెంచారు. కొత్త ప్రదేశాలు చూడటం, కొత్త వాళ్ళను కలవటం అంటే నాకు ఎంతో ఇష్టమని అనేక సందర్భాల్లో చెప్పారు సారా. సినిమా పరంగా లేదా సెట్లో ఏదైనా సందేహం వస్తే ఎలాంటి సంకోచం లేకుండా ప్రశ్నలు అడుగుతారు. అలా అడిగి తన సందేహాలు నివృత్తి చేసుకుంటారు. ఇదే తన నటనకు బాగా ఉపయోగపడిందని, సినిమాలో మంచి పేరు, సంపాదన వస్తుందని ఆగిపోకుండా నటనకు సంబంధించిన మరిన్ని కోర్సులు చేయాలి అనుకుంటోంది ఈ యువ నటి. ప్రస్తుతం ఆమె అభిమానుల సంఖ్య రోజు భారీగా పెరుగుతోంది. ఫ్యాన్ పేజెస్ పుట్టుకొస్తున్నాయి. ఒకప్పుడు 50,000 మంది కూడా లేని ఇన్స్టాగ్రామ్ ఖాతాకు ఇప్పుడు 15 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. నెపోటిజం సహాయం లేకుండా కేవలం ప్రతిభతోనే ముందుకు వచ్చిందనే ప్రశంసలు అందుకుంటోంది సారా. గతంలో విమర్శించిన వారితోనే గ్రేట్ యాక్ట్రెస్ అనిపించుకుంటోంది సారా. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన IMDb లిస్ట్ లో ప్రభాస్, విజయ్ లాంటి అగ్ర తారలను వెనక్కి నెట్టి ఈ వారం అత్యధిక ప్రజాదరణ పొందిన భారతీయ సెలబ్రిటీగా తొలి స్థానాన్ని దక్కించుకుంది సారా అర్జున్. తెలుగుతో పాటు ఇతర భాషల్లో అవకాశాలు అందుకుంటున్న ఈ యువ నటికి కంగ్రాట్స్ తో పాటు ఆల్ ది బెస్ట్ చెప్తూ మరింటి సినిమాల్లో అద్భుతమైన నటన కనబరిచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిద్దాం. సారా అర్జున్ నటన, ఆమె జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.